వన్ ఆఫ్ ద మూవీ ఏజెంట్ సాయి శ్రీనివాస్, అదైతే రిపీటెడ్గా చూస్తుంటాం మేము. సో ఆ టైంలో ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది, ఆ మెమరీస్ ఏమన్నా షేర్ చేస్తారు? బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లవ్ దట్ మూవీ యాక్చువల్లీ. బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయండి యాక్చువల్లీ. ఏజెంట్ ఆత్రేయ వచ్చేసి చెప్పాలంటే టీమ్, యాజ్ అ టీమ్, నేను డైరెక్టర్ గారు, డిఓపి గారు, అంటే స్వరూప్ అండ్ సన్నీ కొరపాటి అండ్ నవీన్ పోన్శెట్టి, ప్రొడ్యూసర్ రాహుల్, మేమందరము కూర్చొని డిస్కస్ చేస్తుండే. వీకెండ్స్లో కూర్చొని అందరం కూర్చొని మూవీ ఏంటి, ఎట్లా ముందుకు ఎట్లా తీసుకెళ్దాం ఏంటి అని. ఇట్ వాజ్ లైక్ అ స్ట్రాంగ్ బాండ్. అండ్ నాకు తెలుసు నెక్స్ట్ 1 వీక్ వాళ్ళు ఏమేమి షూట్ చేస్తున్నారో, వాళ్ళకి తెలుసు నేను ఏమేమి మ్యూజిక్ నేను చేయాలో. సో ఇట్ వాజ్ అ స్ట్రాంగ్ టీమ్గా వర్క్ చేయడం జరిగింది. అండ్ నవీన్ గారు అయితే ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ప్యాషనెట్ అండి. తను ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడనమాట మాది. ఇట్స్ కాల్డ్ అంటే హ్యాన్స్ జిమ్మర్ ఉన్నారు, ఐడియా ఉందండి? హ్యాన్స్ జిమ్మర్ ఇస్ హాలీవుడ్ ద గ్రేటెస్ట్ కంపోజర్ అనమాట. హీ వాన్ మెనీ ఆస్కర్స్ అండ్ ఇస్ లైక్ వెల్ నోన్ కంపోజర్. సో మాది వాట్సాప్ గ్రూప్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, అది మ్యూజిక్ గ్రూప్ అనమాట. దానికి తను మార్క్ జిమ్మర్ అని పెట్టి ఒక వాట్సాప్ గ్రూప్. అంటే ఎంత పాజిటివ్ పర్సన్ అంటే, ఆయనతో ఉంటే అసలు కడుపుబ్బా నవ్వి అంతే. అండ్ ఆల్సో ఈజ్ వెరీ ప్యాషనెట్ అండి. ఈవినింగ్ ట్రైలర్ లాంచ్ రోజు ఈవినింగ్ 6:30కి ఈవెంట్ ప్రసాద్ ల్యాబ్స్లో. ఆయన మధ్యాహ్నం 2 o'clock ఫోన్ చేసి 3 o'clock మనం ప్రసాద్లో కలుసుకుంటామంటాడు. మీరు వెళ్ళండి. నేను ఎందుకు బ్రో అంటే, లేదు నువ్వు రావాలి, మనం ప్రాక్టీస్ చేయాలి, జామ్ చేయాలి. యూ వోంట్ బిలీవ్, యాజ్ అన్ యాక్టర్ హీ కెన్ కమ్ at 7 o'clock, లీడ్ యాక్టర్. బట్ అసలు ఈవెంటే స్టార్ట్ అవ్వలేదు, 3-4 o'clock వెళ్ళి ఆడ స్టేజ్ మీద ప్రాక్టీస్ చేస్తున్నాడు. సో అదేనండి, వెనక చూస్తే ఆ ఫిలిమే కానీ, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ కానీ, అండ్ మల్లేశమే కానీ, సూర్యకాంతం, ఐ వర్క్ విత్ ద ఫైనెస్ట్ డైరెక్టర్స్ అండి. అండ్ యాక్టర్స్ ఆల్సో బ్రిలియంట్, వండర్ఫుల్. అసలు అంటే ప్రతి దాంట్లో మీరు నేర్చుకోవడానికి కూడా చాలా స్కోప్ ఉంటుంది. ఎస్, సో వెరీ బ్యూటిఫుల్. సో మీకు బాగా హార్ట్కి కనెక్ట్ అయిన మూవీ ఏంటి? నేను చేసిన మూవీస్ అన్ని మూవీస్ హార్ట్కి కనెక్ట్ అయితేనే చేస్తానండి నేను. హార్ట్కి ప్రతి సినిమా అండి, ఆ సినిమా ఇట్స్ వెరీ ఎమోషనల్ అండ్ వెరీ కనెక్టెడ్ ఫిలిం. అండ్ మన ఇదేమంటారు, మల్లేశం, అది ఒక 6th class డ్రాప్ అవుట్ మిషన్ కనబెట్టిండండి తల్లి కోసం అండ్ ఆ ఊరు కోసం, ఆ ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరి కోసం. అంత గొప్ప మనిషి మల్లేశం అని. తన మీద మేము బయోపిక్ చేసాం. సో అది నా మనసుకి చాలా ఇష్టం. సో ఇలా మంచి మంచి మూవీస్ నేను చేసుకుంటే అన్నీ నాకు మనసుకి చాలా ఇష్టమైనవి అండి.